నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ ని కుమార్ దామిరా ముందుగా హెడ్లైన్ చూద్దాం సాయంత్రం జూబ్లీ హిల్స్ కుకట్పల్లిలో కేటీఆర్ రోడ్ షో రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని ప్రచారం కేసీఆర్ బస్సు యాత్రతో రేవంత్ మోదీకి వణుకుడు మొదలైంది ఎన్ని నిషేధాలు పెట్టినా బీఆర్ఎస్ విజయాన్ని అడ్డుకోలేరన్న జగదీష్ రెడ్డి కాంగ్రెస్ గ్యారంటీలకు గ్యారంటీ లేదు వారంటీ లేదు మహబూబాబాద్లో మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందన్న కవిత మిషన్ భగీరథ నిర్వహణలో విఫలమైన సర్కార్ మారుమూల కూరల్లో మళ్లీ మురికి నీళ్లే దిక్కు బగ్గుమంటున్న ఎండలకు తోడు తీవ్ర వడగాలులు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించిన ఐఎండీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు సాయంత్రం 8 గంటల నుంచి ఎన్నికల ప్రచారాన్ని తిరిగి ప్రారంభించనున్నారు ఈసీ నిషేధం నేపథ్యంలో రేపటి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ షో గతంలో ప్రకటించిన విధంగా యథావిధిగా కొనసాగనుంది శుక్రవారం సాయంత్రం 8 గంటల తర్వాత కేసీఆర్ రామగుండంలో రోడ్ షోలో పాల్గొని ప్రసంగించనున్నారు అనంతరం 4వ తేదీన సాయంత్రం మంచిర్యాలలో 5న సాయంత్రం జగిత్యాలలో 6న సాయంత్రం నిజామాబాద్లో 7న కామారెడ్డి మెదక్లో 8న నర్సాపూర్ పటాన్చెరులో రోడ్ షోలో పాల్గొని ప్రసంగించనున్నారు ఇక 9వ తేదీన సాయంత్రం కరీంనగర్లో రోడ్ షో నిర్వహించనున్న ఆయన ఆఖరి రోజైన 10వ తేదీన తొలుత సిరిసిల్లలో రోడ్ షో చేపట్టి అనంతరం సిద్దిపేట బహిరంగ సభతో బస్సు యాత్ర ముగించనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు సాయంత్రం 8 గంటల నుంచి ఎన్నికల ప్రచారాన్ని తిరిగి ప్రారంభించనున్నారు ఈసీ నిషేధం నేపథ్యంలో రేపటి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ షో గతంలో ప్రకటించిన విధంగా యథావిధిగా కొనసాగనుంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు లివిల్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర ఇప్పటికే దిగ్విజయంగా కొనసాగుతుంది అయితే ఏదైతే బీజేపీ కాంగ్రెస్ లో భాగంగా 42 గంటల పాటు ప్రచారాన్ని సంబంధించి ఏదైతే ఆదేశాలు జారీ దానికి అనుగుణంగా బీఆర్ఎస్ అధినేత నడుచుకున్నారు నిన్న 8 గంటల లోపు ప్రచారాన్ని ముగించాలని చెప్పిన నేపథ్యంలో నిన్న మహబూబాబాద్ లో రోడ్ షో 8 గంటల లోపే అంటే 7:45 లోపే నిన్న ప్రచార ప్రసంగాన్ని ముగించారు ఆ తర్వాత నేరుగా తిరిగి ప్రయాణమయ్యారు అయితే ఈ 48 గంటల గడువు రేపు రాత్రి 7 గంటల పోయనుంది రేపు రాత్రి 7 గంటల పోయిన నేపథ్యంలో ఈ బస్ యాత్రను కూడా రేపు పునర్ప్రారంభించనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే షెడ్యూల్ కూడా మరోసారి ఖరారైంది యథావిధిగా రేపు ఏ విధంగా అయితే రామగుండం రోడ్ షో ఉందో అది యథావిధిగా స్టార్ట్ అవుతుంది రేపు 8 గంటలకు బీఆర్ఎస్ అధినేత రామగుండం రోడ్ షో నిర్వహించి అనంతరం అక్కడ బీఆర్ఎస్ ఏదైతే పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొంపలీశ్వర్ మద్దతుగా అక్కడ ప్రచార సభలో ప్రసంగించనున్నారు అనంతరం నేరుగా మంచిర్యాలలో రోడ్ షో ఉంటుంది 4/5/2024 నాడు 5వ డేట్ నాడు జగిత్యాల రోడ్ షో ఉంది సాయంత్రము అదే రోజు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాలిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుగా 6వ తేదీ నాడు నిజామాబాద్ లో రోడ్ షో ఉంది అనంతరము ఇటు ఏదైతే జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మద్దతుగా కామారెడ్డిలో రోడ్ షో ఉంటుంది అక్కడ అనంతరం మెదక్ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా మెదక్ రోడ్ షో నిర్వహిస్తారు అదే రోజు అయితే అనంతరం నర్సాపూర్ రోడ్ షోలో మొదటి రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతినిధులు ఉన్నారు ఆఖరి తర్వాత కేసీఆర్ బస్ యాత్ర నేరుగా కరీంనగర్ చేరుకుంటుంది అక్కడ కరీంనగర్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మద్దతుగా కరీంనగర్ లో రోడ్ షో నిర్వహించి బీఆర్ఎస్ అధినేత అక్కడ ప్రసంగించనున్నారు అనంతరము చివరి రోజు అంటే రోడ్ షో ఆఖరి రోజు 10వ తేదీన సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించి అనంతరం అక్కడ ప్రసంగించి ఆ తర్వాత సిద్దిపేటలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత ప్రసంగించనున్నారు ఇప్పటికే బస్ యాత్ర అంతా కూడా విజయవంతమైంది ఎక్కడ చూసినా జన నిర్వచనం కనిపిస్తుంది వాళ్ళ ఈ గత నెల 24 ప్రారంభమైన బస్ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఎక్కడ చూసినా గత మహబూబ్ నగర్ కావచ్చు నల్గొండ కావచ్చు ఖమ్మం కావచ్చు ఇంకా వరంగల్ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా బీఆర్ఎస్ అధినేత చూసేందుకు వారు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత మాట్లాడేందుకు వాళ్ళు ఒక రెస్పాండ్ వస్తుంది మంచి స్పందన వస్తుంది ఏదైతే మేము మార్పు కావాలనుకున్నాము మార్పు అంతకు మించయింది ఆ మార్పు వల్ల మాకు పెరిగింది అని చెప్పేసి కూడా జనాలంతా భావిస్తున్న తరుణంలో ఇవాళ బీఆర్ఎస్ అధినేత ప్రతి ఒక్కరు గుండెలకు కలుపుకునే విధంగా ఆయన ప్రసంగిస్తున్నారు తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలు ఉంటే ఏ విధంగా లాభపడుతుంది బీఆర్ఎస్ ఎంపీ లేకపోతే ఏ విధంగా నష్టపోతుంది అనేదాన్ని కూడా ప్రతి ఒక్కరికి వివరించి చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మళ్ళీ ఏదైతే గత లోక్సభ ఎన్నికల్లో 9 స్థానాలు దానికంటే ఒక స్థానం ఎక్కువ గెలుచుకుంటామని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షో కొనసాగుతుంది అయితే నిన్న ఏదైతే ఎన్నికలకు సంబంధించిన
ఈసీఐ గైడ్ లైన్స్ ఆదేశాల మేరకు మళ్ళా ఉండవలసిన జమ్మికుంట వీణవంక రోడ్ షోను స్కిప్ చేసి నేరుగా రామగుండానికి వెళ్తున్నారు. రేపు యథావిధిగా 8 గంటల తర్వాత టీఆర్ఎస్ అధినేత రామగుండంలో ప్రసంగించనున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. మే నెలలోనూ ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలకు తోడుగా వడగాల్పుల తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట, ములుగు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని, 11 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలున్నాయని అంచనా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. మే నెలలోనూ ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలకు తోడుగా వడగాల్పుల తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట, ములుగు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని, 11 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ని కావచ్చు, రెడ్ అలర్ట్ని కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మనం ప్రజెంట్ హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ కేంద్రం అధికారి శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఎండలు కొంత తీవ్ర స్థాయిలో నమోదవుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా వడగాలుల తీవ్రత అనేది కూడా మనకు కనిపిస్తుంది. ఇంతకీ ఉష్ణోగ్రతలు ఎంత నమోదవుతాయి అంటారు రాష్ట్ర వ్యాప్తంగా? రాష్ట్ర వ్యాప్తంగా మనకు అత్యధికంగా 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, ఇంకా పెద్దపల్లి, రామగుండం పరిసర ప్రాంతాల్లో 44 కంటే అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. అక్కడక్కడ 5 డిగ్రీల పైన కూడా నమోదవుతూ వస్తున్నాయి. అలాగే గత 2 రోజుల్లో కూడా మనకి వడగాల్పులు దాదాపుగా 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదవుతున్నందున వడగాల్పులు కూడా వీస్తూ ఉన్నాయన్నమాట. అలాగే వచ్చే ఈ 4 రోజులు కూడా ఇదే విధమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. అంటే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము, గతంలో ఎన్నడూ లేని విధంగా మనకు అటు ఎండ తీవ్రత నమోదవుతోంది. దీనికి ప్రధాన కారణాలు ఏమంటారు? మనకి ముఖ్య కారణం కొన్ని చూసుకున్నట్లయితే ఒకటి ఎన్లినో ప్రభావం కొంత కనిపిస్తుంది. ఎన్లినో బలహీనపడే దశలోని మనకి మన దీని మీద అంటే భారతదేశం మీద కొద్దిగా మన వాతావరణం మీద ముఖ్యంగా గాలి యొక్క దిశా ప్రభావం మీద అలాగే ఏర్పడే యాంటీ సైక్లోన్ మీద కూడా ప్రభావం చూపించడం వల్ల మనకి పూర్తిగా తెలంగాణ కాకుండా దేశం మొత్తం మీదుగా కూడా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చూసుకున్నట్టయితే ఈశాన్య భారతదేశంలోని గత 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే 46 డిగ్రీల పైన కంటే ఉష్ణోగ్రతలు నమోదవడం, అదేవిధంగా మధ్య భారతదేశంలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కూడా సాధారణం కంటే అధికంగా 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తూ ఉన్నాయి. ఇది అలాగే మనకి కేరళ పరిసర ప్రాంతాల్లో కూడా 1-2 చోట్ల మనకి సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. దీనికి ముఖ్యంగా మనకి మొదటి ఎన్లినోతో పాటుగా ఈ ఎన్లినో అనేది మన ఈ గాలి యొక్క వ్యవస్థ మీద అంటే విండ్ ప్యాటర్న్ మీద కొద్దిగా ప్రభావితం చేయడం వల్ల ఈ విధంగా మనకి అత్యధిక ఉష్ణోగ్రతలు ఏర్పడుతూ వస్తూ ఉన్నాయి. ఇదే విధంగా మనకి 2015-16 సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా మనకి కొద్దిగా అధిక ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవడం అయితే జరిగింది. దాంతో పాటుగా ఏ జిల్లాలకు తెలంగాణ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ని జారీ చేశారు, దాంతో పాటుగా ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది అంటారు?
ప్రస్తుతానికి రెడ్ అలర్ట్ అయితే ఏమీ ఇవ్వలేదు, ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే మనకి ఈ 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతూ ఉండడం వల్ల ఎల్లో అలర్ట్ కూడా కంటిన్యూగా అవుతూ ఉండడం వల్ల కొన్ని జిల్లాలకి ముఖ్యంగా నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ ఈ పరిసర ప్రాంతాలకి మనం ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలకి 42 నుంచి 43 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నందున ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇవే అలర్ట్స్ మనకి వచ్చే 2 రోజులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే ఫర్దర్గా ఎలా ఉండబోతుంది మేడం? మే నెల ఇంకా ఉంది కాబట్టి ఈ నెల చివరి వరకు కూడా ఎలా ఉండబోతుంది అంటారు? మనకి ఈ వాతావరణం 5వ తేదీ వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇదే విధంగా 40 డిగ్రీల పైన కంటే ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతూ ఉండడం, అలాగే అక్కడక్కడ మనకి వడగాల్పులు వీయడం అనేది వచ్చే 5వ తారీఖు వరకు ఉండే అవకాశం ఉంది. 5వ తారీఖు దాటిన తర్వాత కొద్దిగా వాతావరణం అంటే మనకి 6వ తేదీన కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత మనకి 7, 8 తేదీల్లో కూడా కొద్దిగా రాష్ట్రం మొత్తం మీదుగా జల్లులు కురిసే అవకాశం కనిపిస్తుంది. దానివల్ల కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. అంటే మనకి మే మొదటి వారం అంతా కొద్దిగా గట్టిగా ఉన్న 2వ వారంలో కొద్దిగా ఈ ఉష్ణోగ్రతల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతాం. 3వ వారంలో కొద్దిగా ఎక్కువగా అంటే 20 దాటిన తర్వాత మళ్ళీ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ 4వ వారం నుంచి కొద్దిగా పూర్తిగా చల్లబడుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మేలోని అక్కడక్కడ మనకి మొదటి వారం మినహా అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉన్నందున సాధారణ ఉష్ణోగ్రతల కంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందన్నమాట. ఇది మొత్తం మీద రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఒకసారి మనము మన బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్క్రీన్ ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో నమోదవుతున్నాయనే అంశానికి సంబంధించి కూడా భారతదేశంలోని పలు రాష్ట్రాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ ని కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతాయని కూడా వాతావరణ కేంద్రం అధికారులు చెప్పడం జరిగింది. ఓవర్ టు స్టూడియో. కేసీఆర్ బస్సు యాత్రకు అపూర్వ స్పందన వస్తుందన్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. ప్రజల్లో బీఆర్ఎస్కు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక 2 జాతీయ పార్టీలు కుట్రలు చేసి కేసీఆర్ బస్సు యాత్రను అడ్డుకున్నాయని దుయ్యబట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక ఎంపీ సీట్లను దక్కించుకోబోతుందంటున్న కొప్పుల ఈశ్వర్తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలకు సర్వం కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికే గత 6 గ్యారెంటీ లాంటివి చెప్తూ కూడా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలను అక్రమాలను ఎండగడుతూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దిగ్విజయంగా కూడా బస్సు యాత్ర కొనసాగుతుంది. ప్రజల నుండి కూడా పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కావాలనే కుట్రకున్న దృష్టంలో కూడా ఆ కేసీఆర్ బస్సు యాత్ర కూడా 48 గంటల పాటు కూడా నిషేధం విధించారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి సమాచారం ఏ విధంగా ఉంది, అలాగే రేపు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖంలోని ప్రధాన చౌరస్తా వద్ద కేసీఆర్ బస్సు యాత్ర ఉంది. ఏ విధంగా ఉండబోతుంది దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మనతో పాటు అన్న, చెప్పండి, ఎట్లా ఉంది కేసీఆర్ గారు బస్సు యాత్రకు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ఈ 48 గంటల నిషేధాన్ని ఏ యాంగిల్లో చూడొచ్చు? రేపటి కార్యక్రమం గురించి వివరాలేంటి? అంటే బస్సు యాత్రకు వస్తున్నటువంటి ఆనూహ్య స్పందన చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెమటలు పుడుతున్నాయి, బీజేపీ పార్టీకి మనసున పడతలేదు. కేసీఆర్ అయిపోయింది అని మొన్నటిదాకా ప్రచారం చేశారు కదా, వాళ్ళకే వాళ్ళ పునాదులు కదిలిపోతున్నాయి. అందుకే ఈ బస్సు యాత్ర ఆపకపోతే పార్లమెంట్ ఎన్నికలలో మా అడ్రస్ గల్లంత అవుతుందని ఆలోచనతోటే ఇవాళ బస్సు యాత్ర 48 గంటల పాటు మరి నిషేధించడం అనేది ఇంతకంటే దుర్మార్గం ఎన్నడూ లేదు. దీని విషయంలో ఎన్నికల కమిషన్ కూడా ఇటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఉండేదే చాలా షార్ట్ టైం, వైడ్ ఏరియా. ప్రజలందరితో కూడా పార్టీ అదే పార్టీగా వాళ్ళ అభిప్రాయాలను చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక పార్టీ అధినేతగా ఉంటుంది. మరి దాన్ని వదిలిపెట్టి మీరు 48 గంటల పాటు అంటే దాదాపు ఒక 2 రోజులు నిషేధిస్తే ఈ ఎన్నికల సమయంలో దాదాపు చాలా ప్రాంతాలకు మరి కేసీఆర్ గారి యొక్క వాయిస్ తీసుకుపోయేటువంటి దాన్ని మీరు బంద్ చేయించారు. అంత మాత్రాన మీరు ఆపలేరు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో
అనూహ్యమైనటువంటి స్పందన వస్తూ ఉన్నది. ప్రజల నుంచి ఊహించనటువంటి మద్దతు వస్తూ ఉన్నది. దాన్ని మీరు ఆపలేరు. ఈ ఆపి చాలా పెద్ద పొరపాటు చేసిండ్రు మీరు. ఇలా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి చెప్తున్నా నేను, ఆపి కూడా మీరు చాలా పెద్ద పొరపాటు చేసిండ్రు. ప్రజలు ఇవన్నీ గమనిస్తలేరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా గమనిస్తున్నారు. కావాలనే ఈ బస్సు యాత్రను ఆపిండ్రు, కావాలనే కేసీఆర్ గారి ప్రోగ్రామును రద్దు చేయాలని ప్రయత్నం చేసిండ్రు. ఇంకింత పెరుగుతుంది తప్ప తగ్గదు. మీరు అనుకుంటారు కదా రేపు గోదావరి కని మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది. ఎంత ఉధృతంగా ఉంటుందో మీరే చూడబోతారు. ప్రజల యొక్క స్పందన ఆ విధంగా ఉన్నది. ఎందుకంటే మీరు చేసినటువంటి ఘరానా మోసం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు, వీళ్ళని నమ్మకూడదు, నమ్మించి గొంతు కోసిందని ఇలా ప్రజలు బహిరంగంగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి ఎవరిని కూడా ఉద్ధరించినటువంటి ప్రభుత్వం కాదు. కేవలం మతాన్ని రెచ్చగొట్టి ఓటు తీసుకొని అధికారంలో ఉంటున్నారు తప్ప ఏ వర్గానికి ఏం చేసినటువంటి ప్రభుత్వం కాదు. ఇది అందరికీ కూడా తెలుసు. కాబట్టి తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి నిజమైనటువంటి రక్ష, ఆ ఆత్మగౌరవాన్ని కాపాడాలన్నా, ఇక్కడ అభివృద్ధిని సాధించాలన్నా, జరిగినటువంటి అభివృద్ధిని సురక్షితంగా ఉంచాలన్నా తప్పకుండా కేసీఆర్ నాయకత్వంలోనే మాకు న్యాయం జరుగుతుందని ఇలా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ బస్సు యాత్రను ఆపి మీరు ప్రజల మనసును మరి మార్చలేరని కూడా ఈ సందర్భంగా. రేపు ఏ సమయానికి కేసీఆర్ గారు రానున్నారు, అలాగే వారికి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో జరిగినటువంటి అన్యాయం కావచ్చు, ఏ సమస్యలు ఆయనకు మీరు వివరించున్నారు, ప్రజల నుండి ఎట్లాంటి స్పందన? రేపు బస్సు యాత్ర మరి 8 గంటల 1 నిమిషానికి ప్రారంభమవుతుంది. 2 గంటలు ఆలస్యంగా స్టార్ట్ అవుతున్నది. ఇక్కడ అనేక కార్మిక సమస్యలు కావచ్చు, పెద్దపల్లి జిల్లాలో అదేవిధంగా మంతిని ప్రాంతంలో మరి మా ధర్మపురి నియోజకవర్గ ప్రాంతంలో 1000 ఎకరాలలో పంటలు ఎండిపోయినటువంటి విషయం కావచ్చు, సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి కొన్ని చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు కావచ్చు, మరి ఇవన్నీ కూడా వారు ప్రస్తావించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలు మోసం చేసినటువంటి విషయం కావచ్చు, తిరిగి ఆ హామీలన్నీ అమలు కావాలంటే ప్రజలుగా మనం ఏం చేయాలనో మరి వాళ్ళకు సందేశం ఇచ్చేటువంటి విషయాలను రేపు వారు ప్రస్తావించబోతారు. కాబట్టి 1000 సంఖ్యలో గోదావరి కని పట్టణం నుంచి కావచ్చు, మంతిని కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ధర్మపురి ప్రాంతాల నుంచి ఇక్కడికి మరి పెద్ద మొత్తంలో జనాలు రాబోతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా వారు చాలా విషయాలు ప్రస్తావిస్తారు. ఇదే అని చెప్తున్నటువంటి రేపు కేసీఆర్ గారి యొక్క రోడ్ షో 8 గంటల 1 నిమిషానికి ప్రారంభం కానుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని గోదావరి కని ప్రధాన చౌరసా వద్ద 8 గంటల 1 నిమిషానికి కేసీఆర్ గారి యొక్క రోడ్ షో ప్రారంభం కానున్నట్లు కూడా ఆయన చెప్తున్నారు. పెద్ద ఎత్తున కూడా నియోజకవర్గం కావచ్చు, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 3 నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రజలు, రైతులు, ముఖ్యంగా విద్యార్థులు, యువకులంతా కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ యొక్క రోడ్ షోకు పాల్గొనున్నారు. ఆయన ఇచ్చేటువంటి స్పీచ్ను వినడానికి వేలాది లక్షలాదిగా తల్లి రాలన్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. పరిస్థితి ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, గోదావరి కన్నా. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రతో రేవంత్ రెడ్డి, మోదీకి వణుకుడు మొదలైందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించడం ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి కుట్రలో భాగమేనన్నారు. మోదీ మత విద్వేషాలు, సీఎం రేవంత్ విద్వేష ప్రసంగాలు, ఫేక్ వీడియోలు ఈసీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇద్దరు కుట్ర చేసి కేసీఆర్ ప్రచారం ఆపేలా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ వెంట ప్రజా ప్రభంజనం చూసి భయపడుతూ చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ని అడ్డుకోవడంతో ప్రచారానికి మించి రెట్టింపు ప్రజా మద్దతు వస్తుందని జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఇద్దరి కుట్రలో భాగంగా జరిగిందనే విషయంలో సందేహమే లేదు. ఎందుకంటే మీ అందరు విన్నారు, మీ అందరి సాక్షిగా ఎన్నికల కోడ్ ప్రారంభమైన తర్వాతనే కేసీఆర్ గారు పేగులు కత్తిరిస్తా అని చెప్పిండు, జేబులు కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్పిండు, కనుగుడ్లు పీకి గోళీలు ఆడుకుంటా అని చెప్పిండు, కేసీఆర్ లాగు బిక్తా అని చెప్పిండు, కేసీఆర్ లాగులో తొండలేస్తా అని చెప్పిండు, రకరకాలుగా మాట్లాడిండు. ఇందులో ఏ ఒక్కటి కూడా ఎన్నికల కోడ్లో లేనట్టు, ఏ ఒక్కటి కూడా అసభ్యకరమైనది కానట్టు, ఏ ఒక్కటి కూడా మనుషుల్ని అవమానించేది కానట్టు మరి ఎందుకు కనబడతలేదు ఈసీకి? అన్నిట్లో కంప్లైంట్